ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు పత్తా లేకుండా పోయారనే టాక్ నడుస్తోంది. ఓటమి భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరులో అడుగుపెట్టిన వేళ విశేషం బాగా లేదని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. సింహపురి సీమలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల అంతర్మథనం, అజ్ఞాతవాసంపై ఇన్సైడ్ స్టోరీ. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున బరిలో దిగిన వేణుంబాక విజయసాయిరెడ్డిపై రాజకీయంగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి పత్తా లేకుండా పోయారు. సొంత పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లారనే చర్చ సాగుతోంది. మరోవైపు ఈ లోక్సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వీప్ చేస్తామని కూటమి పార్టీల క్యాడర్ ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ శ్రేణులు మాత్రం 3 లేదా 4 సీట్లు గెలుస్తామని చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగేవి. కానీ ఈసారి వైసీపీ అభ్యర్థుల తరపున పందాలు కాసేందుకు ఆ పార్టీ శ్రేణులే ముందుకు రావడం లేదట. విజయసాయితో పాటు అసెంబ్లీకి పోటీ చేసిన ఫ్యాన్ నేతలు అందుబాటులో లేరు. కూటమి పార్టీల అభ్యర్థులు మాత్రం ఉమ్మడి నెల్లూరులో 10 సీట్లు తమవేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజు సాయంత్రానికే విజయసాయికి పరిస్థితి అర్థమైందని అంటున్నారు. అందుకే పేలవంగా మాట్లాడి వెళ్లిపోయారని చెబుతున్నారు. విజయసాయి అజ్ఞాతంలోకి వెళ్లారంటూ పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నా ఆయన మాత్రం బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ట్విట్టర్లో పోస్టులు పెడుతూ సరిపెట్టుకుంటున్నారు. దీంతో విజయసాయి నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన వేళ విశేషమే బాగాలేదంటూ వైసీపీ శ్రేణుల్లో చర్చలు సాగాయి. విజయసాయి నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన నాటి నుంచే ఆయనకు పరిస్థితులు అనుకూలించలేదు. ఆహ్వానం పలకడానికి 500 కార్లు పిలిచి జనం లేక పలు వాహనాలను కావలి నుంచి తిప్పి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రచారాల్లోనూ జనం ముఖం చాటేశారు. భోజనాలు ఉన్నాయని వైసీపీ నేతలు బతిమిలాడినా ప్రయోజనం కనిపించలేదు. కాలేజీల గేట్లు మూసేసి విద్యార్థులను బలవంతంగా కూర్చోబెట్టి ఆ ఫోటోలు, వీడియోలను వైరల్ చేయాలనే ప్రయత్నాలు ఫలించలేదు. గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి అందరూ విజయసాయిరెడ్డి ఫేస్ మాస్కులు ధరించాలని ఆదేశించారు. కానీ ఈ వ్యూహం కూడా బెడిసి కొట్టింది. విజయసాయి దేశ నాయకుడా, కనీసం తమ ఫేవరెట్ హీరో కూడా కాదంటూ వాటిని విసిరి కొట్టారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడి మాస్కులు తమకెందుకని ప్రశ్నించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. విజయసాయి పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తానని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మంజూరు చేయిస్తానని నమ్మబలికే ప్రయత్నాలు చేశారు. ఏకంగా రాష్ట్ర బడ్జెట్ అంత మొత్తాన్ని ఒక్క నెల్లూరుకే ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లలో ఏమీ చేయలేదనే విషయం ప్రజలకు అర్థమైంది. ఇప్పుడొచ్చి ఇన్ని హామీలు గుప్పిస్తున్నారంటూ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని తాళ్లపూడి విజయసాయి సొంతూరు. ఎవరికైనా సొంతూరంటే ఎంతో కొంత అభిమానం ఉంటుంది. కానీ ఈ నేత ఏ రోజు ఆ ఊరికి వెళ్లేవారు కాదు. ఎవరిని అసలు పట్టించుకోరని చెబుతుంటారు. కనీసం ఊరిలో సొంత ఇల్లు కూడా లేదు. గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సొంత నిధులతో ఆ ఊరి జనం దాహార్తిని తీర్చారు. తన ఊరినే పట్టించుకొని ఈ నేత పార్లమెంటు నియోజకవర్గానికి ఏం న్యాయం చేస్తారని ప్రజలు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. 7 కోట్ల రూపాయల నిధులతో తన సొంతూరులో చేపట్టిన పనులను పూర్తి చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో ఇది పెద్ద మైనస్ పాయింట్ గా మారిందనే అంచనాలు ఉన్నాయి. ఊరిని ఉద్ధరించలేని ఈ నేత తమకేం ఉపకారం చేస్తారని ప్రజలు భావించారు. ఓటమి భయంతోనే విజయసాయిరెడ్డితో పాటు ఆ పార్టీ అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. నెల్లూరు నుంచి పోటీ చేయనని చెప్పినా సీఎం జగన్ బలవంతంగా బరిలో దింపారనే టాక్ నడిచింది. ఇప్పుడు ఓటమి పాలైతే జీవితాంతం సొంత ప్రాంతంలోనే గెలవలేకపోయారనే అపవాదును మూట కట్టుకోక తప్పదు. సోషల్ మీడియాలో రాజకీయ ప్రముఖులపై పోస్టులు పెడుతూ నీతులు వల్లించే విజయసాయిరెడ్డికి ఇదో పెద్ద సంకటమేనని చెబుతున్నారు. జూన్ 4న ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.